పాటించండి. అదేవిధంగా మీ కష్టకాలను మరియు అమ్మవారి నుంచి ఏవైనా కానీ ఉండిలో. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈ రోజుతో ఆషాఢం అయితే కంప్లీట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ రేపటి నుంచి అంటే సోమవారం నుంచి మనకు శ్రావణం స్టార్ట్ అవుతుంది. సో మా సైడ్ అయితే బోనాలు తెలంగాణలో చాలా ఫేమస్. ఈ ఆషాఢం ఈ ఆదివారంతో ముగుస్తున్నాయి. లాస్ట్ ఆదివారం మా సైడ్ అయితే బోనాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. మేమైతే బోనాల రోజు మార్నింగ్ లేచి ఇల్లు వాకిలి అంతా క్లీన్ చేసుకున్నామండి. క్లీన్ చేసుకొని ఉదయాన్నే గుమ్మానికైతే మామిడి ఆకులు వేపాకులతోని ఇలా అలంకరించాము. అలాగే వాకిట్లో ముగ్గు రాసేటప్పుడు చాలామంది ఈరోజు పసుపు రాసి అందంగా అలంకరిస్తారు. ఇంకొకటి బియ్యం పిండితో అంటే వరిపిండితో ముగ్గులేస్తారు. అసలు ఎంత బాగుంటుందో ఈ రోజంతా. ఎక్కడ చూసినా సరే పచ్చని తోరణాలు, వాకిట్లో మంచిగా రత్నాల ముగ్గులు. ప్రతి చోట ప్రతి ఇంట్లో బోనాలతో చుట్టాలతో ఎంత సందడిగా ఉంటుందో ఈరోజైతే. సో మా ఇంట్లో మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. మేమైతే బోనం తీయమండి, ఎందుకంటే మా ఊర్లో శ్రావణంలో అవుతాయి కాబట్టి. ఇక్కడ మేమున్న ఏరియాలో ఈరోజు అవుతున్నాయి కాబట్టి మనం కూడా చేసుకుంటూ ఉండాలి. సో బోనం తీయకపోయినా ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుంటే చాలు. సో ఈరోజు నేను బోనం చేయకున్నా పరమాన్నం నైవేద్యంగా చేసి ఆలయానికి అయితే తీసుకెళ్ళి సమర్పిస్తాను. ప్రతి చోట వాయిస్ ఇస్తే బాగుండదు కాబట్టి న్యాచురల్గా వీడియోస్ని అయితే కొన్ని ప్లేస్లలో అలాగే ఉంచాను. అమ్మవారి టెంపుల్ మేమున్న ఏరియాలో ఉన్నదండి, చాలా ఫేమస్. ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ అని ఇద్దరు అమ్మవార్లు కలిపి ఉన్న ఆలయము. ఎంత అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ బోనాలు అయితే చూశారు కదా. సో ముందటైతే బోనం సమర్పించి లోపలికైతే వెళ్తుంటారు. లోపల కూడా సమర్పించే వాళ్ళు లోపల సమర్పిస్తారు, అమ్మవారిని దర్శించుకొని వస్తారు. ఎంత అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా చాలా డెవలప్ అయింది. కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకము. కానీ ఆలయం అయితే చాలా బాగుంటుంది. అమ్మవార్లను చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఇప్పుడు బయట చూశారు కదా, ఆలయం లోపల కూడా చూడండి ఎంత బాగుంటుందో ఆలయము. అసలు ఈ పండుగ రోజైతే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు, అంత బాగుంది ఆలయం అయితే. ఇక్కడ కూడా బోనం సమర్పించే వాళ్ళు సమర్పిస్తారండి. సో ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని బయట ముందట చూపించాను కదా, అక్కడ బోనం అయితే సమర్పిస్తారు. బోనాన్ని అయితే ఎవరి ఆచారాల ప్రకారం వాళ్ళైతే చేసుకొస్తూ ఉంటారండి. కొత్త కుండలో కానివ్వండి, కొత్త ఇత్తడి బిందెలో కానివ్వండి, రాగి బిందెలో కానివ్వండి, స్టీల్ బిందె, ఇలా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకొస్తుంటారు. వాటిని అందంగా అలంకరించి ఎంత బాగా డెకరేట్ చేస్తుంటారు. అసలు ఆ బోనాలు చూడ్డానికైనా వెళ్ళాలి, అంత బాగుంటాయి. బోనాలు తీసుకొస్తుంటే వాళ్ళతో పాటు పోతురాజులు, డప్పులు, సౌండ్, డ్యాన్సులు అసలు ఎంత బాగుంటుంది, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మనకి బోనాలు స్టార్ట్ అయ్యేది గోల్కొండ జగదంబ ఆలయంలో ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ప్రతి వారం ఒక్కొక్క ఏరియాలో అయితే ప్రారంభం అవుతుంటాయి ఈ బోనాలు.
బోనాలు తెచ్చే వాళ్ళు ఉంటారు, ఈవినింగ్ తెచ్చే వాళ్ళు ఉంటారు. నైట్ 9 అయినా కానీ బోనాలు వస్తూనే ఉంటాయండి. ఇంకా నైట్ చూడాలా పోతురాజుల విన్యాసాలు, డ్యాన్సులు, బ్యాండ్ బాజా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఏరియా మొత్తము. ఎందుకంటే పోతురాజుల డ్యాన్సులు చూడడానికి చాలామంది వస్తుంటారు. డిఫరెంట్ వేషాలు వేసుకొని నృత్యకారులు నృత్యం చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చూశారు కదా ఎంత బాగుందో, చాలా పెద్దది. మేమున్న ఏరియాలో అయితే ఇది చాలా పెద్దది. ఇక్కడున్న అమ్మవార్లు కూడా మీరు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. అంతేకాదండి, ఈ బోనాల టైంలో చాలామంది మార్నింగ్ వచ్చి మేకలు కానివ్వండి, కోళ్ళను కానివ్వండి అమ్మవారికి బలిచ్చేసి మళ్ళీ సాయంత్రం అయితే బోనాలు తీసుకొని వస్తారు. మ్యాక్సిమం ఇది బోనాలు అంటేనే ఇలా ఉంటుందేమో, చాలామందికి తెలిసి ఉండవచ్చు విషయము. అసలు బోనాలకైతే అలాంటి తప్పేమి ఉండదు అంటారు. తిని కూడా బోనాలు తీసుకొని వస్తారు. ఎందుకంటే సాయంత్రం ఈ డౌట్ నాకు కూడా వచ్చింది అన్నట్టు. ఏంది తిని నైట్ తీసుకొస్తారా బోనాలు, సాయంత్రం తీసుకొస్తారా, ఆఫ్టర్నూన్ తీసుకొస్తారా అని అనుకునేదాన్ని. కానీ ఈ అమ్మవార్లకు అంటే బోనం తీసుకొచ్చే వాళ్ళు తిని కూడా తీసుకురావచ్చు అంట. ఎందుకంటే చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకి వంటలు ప్రిపరేషన్ అసలు ఎంత హడావుడిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది ఈ బోనాల టైంలో అయితే. ఇలా ఆడుకోవడానికి ఆట వస్తువులు, ప్లే గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. బయట కొనుక్కోవడానికి కూడా మార్కెట్ చాలా బాగుంటుంది అన్నట్టు. ఏ ఐటమ్ అంటే ఆ ఐటమ్ ఉంటుంది. పిల్లలకు సంబంధించినవి బూరలు కానివ్వండి, బెలూన్స్ కానివ్వండి, బొమ్మలు చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మార్నింగ్ చూశారు కదా, ఈవినింగ్ చూసారా పోతురాజులు ఎలా డ్యాన్స్ చేశారో, చాలా బాగుంటుంది పోతురాజులది. నేనైతే ఎక్కువ వీడియో చేయలేదు, ఎందుకంటే లాల్ దర్వాజా ఇంకా కొన్ని ఏరియాలో కూడా వీడియో యాడ్ చేశాను ఇక్కడ. సో మీకు మరీ లెంత్ ఎక్కువ పెడితే బాగుండదు కదా, అందుకోసమని చిన్న వీడియోనే పెట్టాను. సో ఇక్కడ చూడండి అమ్మవార్లు ఎంత బాగున్నారు కదా. అమ్మవార్ల యొక్క 9 రూపాలు ఇలా చేశారండి. ఇది మహంకాళమ్మ టెంపుల్ దగ్గర నెక్స్ట్ డే అన్నట్టు మహంకాళమ్మ దగ్గర అయితే ఇలా ఊరేగింపు తీస్తారు. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క అమ్మవారి రూపం. అసలు ఆ రోజు జనాలు ఉన్నారు చూడండి, అసలు కాలు పెట్టలేము. ఒక పాప కూడా మిస్ అయింది అక్కడ. పాప మా దగ్గర వచ్చి ఏడుస్తుంటే మాకు తెలిసిన వాళ్ళతో అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, కంట్రోల్ రూమ్ వాళ్ళు, వాళ్ళకైతే అప్పచెప్పాము. సో ఇలాంటి ఏరియాస్ వెళ్ళినప్పుడు అయితే పిల్లల్ని అసలు వదిలిపెట్టొద్దు. ఈ వీడియో ఓల్డ్ వీడియో అండి. అసలు వీడియోస్ అన్నీ అయితే తీసి వాయిస్ ఓవర్ అసలు ఇవ్వడానికి కుదరలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని. ఇప్పటికి కూడా వాయిస్ ఇంకా సెట్ అవ్వట్లేదు, అందుకైతే వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మేబీ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇయర్ అయిపోయినా కానీ నెక్స్ట్ ఇయర్కైనా ఈ బోనాలది సెలబ్రేషన్స్ చూడ్డానికి అయితే ఉంటుంది కదా, అందుకోసం అని ఈ వీడియో అప్లోడ్ చేసేసాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్ వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి. ఉంటానండి మరి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.